హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే ఇవాళ ఊరైతే వెళ్తున్నామని చెప్పి. సో ఇప్పుడే ఇల్లంతా కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మాకు గరీబ్ రథ్కి అయిందనమాట రిజర్వేషన్ అయితే. సో ఇంకా ఇప్పుడైతే బ్యాగ్ అంతా కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళే ముందు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా అలాగే ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. చూసారు కదా, మబ్బు వేసినట్లుగా ఉంది బాగాను క్లైమేట్ కూడా. ఇంకా చూడాలి, వెళ్ళేలోపు వర్షం పడకుండా ఉంటే చాలు. ఇంకా అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది కూడా చెప్తాను, సస్పెన్స్ ఏం లేదు. ఇంకా అలాగే మాకు నైట్ డిన్నర్లోకి అయితే ఏం ప్రిపేర్ చేసుకుంటాం ఏంటి అన్నది కూడా ఈ బ్లాగ్లో అయితే మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నా. నేనైతే జస్ట్ ఇంకా నైటీ వేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. ఓన్లీ సన్ స్క్రీన్ ఒకటే యాడ్ చేశాను. ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు రెడీ అవ్వచ్చు కదా అని చెప్పేసి, వర్క్ ఉంటుంది కదా ఇంకా మిగిలిన టైంలో అని చెప్పి. సో వీడియో అయితే చూస్తూ ఉండండి, నాతో పాటు మీరు కూడా వచ్చేద్దరు. ఓకే, ఇంక ఇక్కడ వచ్చేసి ట్రైన్లో కానీ వెజ్ పలావ్ అయితే రెడీ చేస్తాం. దీనికోసం క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప, అలాగే టమాటా, ఇంకా ఉల్లిపాయ అయితే తీసుకున్నాం. మీల్ మేకర్ కూడా వేడినీటిలో అయితే ఒకసారి నానబెట్టుకొని ఉంచుకున్నాం అనమాట కొంచెం ముందుగా. ఇంక ఇక్కడైతే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్ కుక్కర్లో అయితే చేసేసాం బిర్యానీ. ఇంకా దీన్ని అయితే పార్సిల్ చేసుకుని ఇంకా మనం ట్రైన్లోకి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా అలాగే డ్రెస్ అది కూడా చేంజ్ చేసుకున్నా. ఈ టైప్ కుర్తీస్ అయితే కొంచెం మనకి జర్నీస్లో బాగుంటాయి కదా, అందుకని చెప్పి ఇదైతే వేసుకున్నాను. ఇయర్ టాప్స్ ఎలా ఉన్నాయి అన్నది చెప్పండి. ఇదైతే ఫస్ట్ టైం పెట్టుకున్నా. ఈ పైవి అయితే బాగున్నదా లేదా ఈ లుక్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీలైతే వీడియో అనేది షూట్ చేస్తాను. ఇంకా నెయిల్ పాలిష్ అంతా కూడా వేసుకుని ఇలాగైతే రెడీ అయిపోయాను. ఇంక ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. కొంచెం ట్రైన్ అనేది స్టార్ట్ కూడా అయిపోయింది. సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. సో ఇంకేంటంటే సెలవులు అనేవి ఇంకా అయిపోవచ్చాయి కదా, స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలకైతే. మేము కరెక్ట్గా ఇంకా ఆ రోజు ఫంక్షన్ ఉండడం వల్ల అటెండ్ అవ్వడం అయింది. ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత స్కూల్స్ కూడా రీఓపెనింగ్ అయిపోయి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. సో దానివల్లే కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది లేట్ అయిందనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో ఇంక ఇక్కడైతే మేము సామర్లకోట దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇంక దగ్గర దిగిపోతాం కదా అని పిల్లల్ని కూడా నిద్ర లేపాము దించడానికి అని చెప్పి. ఎంతైనా ఇలా మార్నింగ్ ఈ పల్లెటూరు సైడ్ వ్యూ అనేది చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. చూసేసారు కదా మేము ఎక్కడికి వచ్చామో అన్నది మీరు బోర్డు చూసి కనిపెట్టి ఉండొచ్చు. ఇంక ఇక్కడ నుంచి అయితే తుని స్టేషన్లో అయితే దిగుతాం. మేమైతే ఇక్కడ గరీబ్ రథ్ అయితే దిగాము. ఇక్కడ నుంచి అన్నవరంకి అయితే తుని స్టేషన్ నుంచి ఆటో అయితే చేయించుకున్నాం. చూసారు కదా, సత్యనారాయణమూర్తి ఆర్చ్ అయితే ఇలా వచ్చింది. ఇంకా ఫంక్షన్లో అయితే వీడియోస్ ఏం తీయలేదు. ఇక్కడైతే చూసారు కదా, తొలి మెట్ల దగ్గర అయితే ఇలా దండం అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడం అనేది అవ్వలేదు. మేము ఉండేది 1 డేనే కాబట్టి ఇంకా అక్కడి నుంచి వెళ్ళడం అవ్వలేదు అనమాట. సో వీడియో చూసిన మీ అందరికీ కూడా సత్యనారాయణమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.